ఈ అభాండమంతా తీసుకొచ్చి రామచంద్ర నీ మీద వేశారు, అందుకనే నేను నరికేస్తానన్నాను. వీళ్ళందరినీ నరికేస్తానని అసలు నాకంత కోపం ఎందుకు వచ్చిందంటే వీళ్ళు చేసేటువంటి దుర్బుద్ధి, వీళ్ళ ఆలోచన, ఈ దుష్టమైనటువంటి ఆలోచన ఇంతవరకు వెళ్ళిందే అనే ఆగ్రహం ఆవాహ అలా వచ్చేసింది కనుక నాకు అందుకోసం నరికేస్తానన్నయ్యా అన్నాను. కానీ అంతకు మించి నేను మాత్రం ధర్మానికి కట్టుబడే ఉంటానన్నయ్యా, నువ్వు మాత్రం ధర్మశాస్త్రజ్ఞుడు నువ్వైతే నీ తమ్ముడినైనా నేను మాత్రం ధర్మం లేకుండా ఉంటానా? చెప్పు అన్నయ్యా, ఇప్పుడు చెప్పు ధర్మం ఏమిటో అన్నాడు. అరే నాయన, ఈ ధర్మాధర్మ విచక్షత దశమహారాజును గురించి మనకు చేసే అవకాశం లేదు. చూశారా, ఆయన ప్రభు గనక ఆయన ధర్మ నిర్ణయం ఏదో ఆయనే చేసుకుంటాడు. కానీ ఆయన చేసిన దానిలో ఇది ధర్మము అది అధర్మము అలా ఆలోచించేశాడు ఇలా ఆలోచించేశాడు చేయవచ్చు కదా అనేటువంటి ఆలోచన మనకు మాత్రం అక్కర్లేదు. ఆయన ఏం చెబితే చేయడమే ధర్మం అంతే. కేవలం ప్రభుగారి యొక్క ఆజ్ఞను నిర్వర్తించడమే తప్ప ప్రభుగారు ఆజ్ఞలో కూడా ఏమైనా కారణాలున్నాయా అనేటువంటి ఆలోచన మనకు మాత్రం అక్కర్లేదు. అందులో పాపం మనకు మాత్రం అక్కర్లేదు. పాపమైనా పుణ్యమైనా ప్రభుగారిదే. ప్రభుగారు పెద్దలు చెప్పిందే మనకేం అక్కర్లేదు. అందుకనే ప్రతి విషయంలోనూ కూడా రామచంద్రమూర్తి అయ్యా గురువుగారు మా నాన్న గురువుగారికి అప్పగించినప్పుడు విశ్వామిత్రుడికి అప్పగించినప్పుడు ఆయన ఏం చెబితే చేయరా అన్నారు మహాప్రభు. ఆ కారణం చేత దాన్ని సంహరించినా సరే అని అన్నారు. తాటకని సంహరిస్తే అందులో ఉండే పుణ్యం పాపం ఆయనదే, నాకేముంది అన్నారు మహాప్రభు. చూసావా, అలాగే ఎప్పటికెప్పుడే రామచంద్రమూర్తి మాత్రం తప్పుకుంటూనే ఉంటాడు. అది రామావతారంలో ఉన్నటువంటి విషయం. రామచంద్రమూర్తి మాత్రం ఎప్పుడూ కూడా ఈ తప్పుకి మాత్రం దొరకడం, ఈ కారణం ఇదిరా అని మాత్రం ఎక్కడా అనడం. ధర్మశాస్త్రమే మాత్రమే చెబుతూ ఉంటాడు. కానీ ఇది కారణం, ఇది నిర్దిష్టంగా ఇది ఇలాగే చేయవలే అని మాత్రం ఎక్కడా అనడండి, ఎక్కడా అనడు. చేయవచ్చు అంటూ ఉంటాడు అంతే. అందుకనే రామచంద్రమూర్తి అంటే ప్రత్యేకించి ఒక టైటిల్ ఉందండి ఆయనకి. ఏమిటి ఆ టైటిల్ అంటే కేవలం కర్మకు మాత్రం అతీతుడు. కర్మకు అతీతుడు రాముడు ఒక్కడే. అంటే కర్మ చేయమని కానీ ఆయన చేస్తానని కానీ ఎవరికీ చెప్పడు, ఏ విషయంలోనూ కూడా చెప్పడు. మనమంతా కలిసే చేద్దాం అంటాడు అంతే. మనమంతా కలిసే చేద్దాం, నేను ఒక్కడిని చేస్తానా నా వల్ల అవుతుందా, అందువల్ల మనమంతా కలిసే చేద్దాం ఏ పని అంటాడు. కానీ కేవలం ఆయన మాత్రమే నేను చేస్తానని మాత్రం ఎప్పుడూ కూడా ఏ విషయంలోనూ కూడా అనలేదు. అలాగే యుద్ధకాండలో కూడా ఒక ధర్మం, ఆయన మాత్రం ఎప్పుడూ ఎవరి మీద ముందుగా బాణం వేయలేదు. అవతలవాడు బాణం వేస్తేనే వేసేవాడు. స్వామి హనుమంతుడు కూడా అంతే. అశోకవనం ధ్వంసం చేసినప్పుడు ఎవడైనా వచ్చి బాణం వేస్తే అప్పుడు మాత్రమే. అందుకనే రావణాసుడు కూర్చోబెట్టి ఎందుకు చంపేశావు మా వాళ్ళందరినీ అన్నాడు. ఆత్మరక్షణ చేసుకున్నాను అన్నాడు. మీ వాళ్ళు చచ్చిపోయినారు నాకేం తెలుసు అన్నాడు. హనుమంతుడు చెప్పాడు సమాధానం, ఆత్మరక్షణ చేసుకున్నాను రా. అది మరి ఏదో మీదపడి ఎవడన్నా కుడుతున్నప్పుడు ఏదో కాస్త చెయ్యో కాలో ఏదో అడ్డం పెడతాడు కదా, ఏదో కాస్త దెబ్బ దాన్ని తగులుతుందని అలాగే ఆత్మరక్షణ చేసుకున్నాను. రక్షణార్థంతు దేహస్య ప్రతియుద్ధామయాలనే, అందుకోసం చేశాను తప్ప నీ వాళ్ళందరినీ చంపాలనే ఉద్దేశం నాకు లేదన్నాడు. ఆ ధర్మమును చూశారా, ప్రతి పాత్రలోనూ కూడా జ్ఞాపకం చేశాడు మహానుభావుడు వాల్మీకి. ప్రతి పాత్రలోనూ కూడా. అయితే దర్శనార్థంతో కేవలం నిన్ను చూడడానికి అవకాశం లేదు కనుక నా వంటి కోతిని మాత్రం వ్యర్థంగా ఊరికే లోపలికి రానివ్వరు కనుక అందుకోసం తోటపాటు చేశాను. ఏమీ వాళ్ళంతా నా మీదకి దానికి వచ్చేశారు, నన్ను సంహరించాలనే భావంతో వచ్చారు వాళ్ళంతా. అంతేగాని పోలా ఎందుకురా, ఏం కావాలరా, ఎందుకు పాటు చేస్తున్నావురా అని ఒక్కడిగాడా. అందరూ కటకటం మీద పడిపోవడమే. అలా అందరూ వచ్చారు. రక్షణార్థంతు దేహస్య ప్రతియుద్ధామయాలనే. అదే రామచంద్రమూర్తి యొక్క అవతారంలో కూడా ధర్మశాస్త్రం ఎప్పుడో కూడా అవతలవాడు అస్త్రప్రయోగం చేస్తే, రావణాసుడు కూడా అస్త్రప్రయోగం చేస్తే ఉపసంహరించాడు ఈయన. ఏకమేకం ద్వే ద్వే త్రీణి త్రీణి అలాగే చెప్పాడు మహాప్రభు. రావణాసుడు ఒకటేస్తే ఈయన ఒకటే వేసేవాడు. ఆయన ఉపక్రమిస్తే ఈయన ఉపసంహరించేవాడు. 2 వేస్తే మళ్ళీ ఈయన 2, 3 వేస్తే 3, ఇలా 5 రోజులు ఆడుకున్నారు మహాప్రభు. వీళ్ళు ఆడుకుంటున్నారా యుద్ధం చేస్తున్నారా అని విభీషణుడికి పాపం అనుమానం వచ్చింది. ఏమండి, రామచంద్రమూర్తి యుద్ధం బ్రహ్మాండంగా ఉంటుంది, చాలా పరాక్రమంగా వాడు అవతారమూర్తి. ఎంత మేమనుకున్నాం తప్ప ఏమిటా ఏం కనబడ్డం లేదేమిటి, ఏదో ఓటేస్తే ఓటేస్తాడు, 2 వేస్తే 2 వేస్తాడు, 3 వేస్తే 3, లేకపోతే మానేస్తాడు. అంతేగాని రామచంద్రమూర్తి మాత్రం బాణం వేయడంలా, రావణాసుని మీదకి రామచంద్రమూర్తి మాత్రం బాణ ప్రయోగం చేయడం లేదే, ఏమిట్రా ఇది అని అనుకునే అనుమానంతో పాపం మహానుభావుడు ఆ విభీషణుడు అలా ఏదో చెబుదామని అలా పక్కకు వస్తుంటే అదంతా యుద్ధకాలంలో కదలండి, ఇక వదిలేద్దాం. అంటే ప్రతివారు కూడా ధర్మం కోసమని అంత ప్రాకులాడబడతారు. ఆ ధర్మానికి ప్రతిపత్తి ఇచ్చాడు మహానుభావుడు వాల్మీకి. ఆ కారణం చేతనే ధర్మశాస్త్రం కోసమని, ధర్మం తెలుసుకోవడం కోసమే రామాయణం వింటున్నారు. రామాయణం మరి ఆది కావ్యమై ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా గౌరవింపబడుతోంది అంటే ఆ ధర్మం కోసమే గౌరవింపబడుతోంది.
కేవలం కథావృత్తాంతం కోసం కాదు. కథావృత్తాంతమే మామూలుగా అయిపోతుంది కదా. దీని తర్వాత అది ఏం జరుగుతుందో కథ మనకు తెలియదా? ఏం జరిగింది తర్వాత మామూలే. ఆ కారణం చేత కేవలం కథావృత్తాంతం కాదు, ధర్మశాస్త్రం అక్కడ ఏం చెప్పారు, ఏ ధర్మం కోసమని కట్టుబడింది, ఏ ధర్మాన్ని ఆచరించవలే, స్త్రీ పురుషాదులు ఏ ధర్మం కోసమని ఆచరించవలే, ఏ ధర్మాన్ని కరెక్ట్గా ఆచరిస్తే ధర్మశాస్త్రంలో తగినటువంటి విషయం కలుగుతుంది వీళ్ళకి, దాని కింద అభిమానం, దానివల్ల ఏదైనా ఫలితం కేవలం కలిగాలి అంటే తప్పకుండా దాన్ని ఆచరించి తీరవలే. ఆ కారణం చేత ధర్మశాస్త్రం కోసమనే రామాయణం విన్నాం. రామాయణం పుట్టడం కూడా అందుకోసమే పుట్టింది మహాప్రభు. ఆ కారణం చేత కౌసల్యమ్మ వీరిద్దరి మాటలు కూడా విన్న తర్వాత, నాయన ఎందుకురా ఇక గొడవ చేస్తారు ఎందుకురా బాబు, కానీ అలాగే తప్పకుండా ఉంటాను లేరా అన్నారు మహాతల్లి. అమ్మ చాలా సంతోషం తల్లి, కేవలం దశమహారాజు గారి గౌరవం నిలబెట్టి దశమహారాజు గారి సేవ కోసమని, దశమహారాజు గారిని సేవించుకోవడం కోసమని మాత్రమే నువ్వు ఉంటానన్నావే, చాలా గొప్ప విషయం అమ్మా అది. అందరూ కూడా ఆనందించవలసినటువంటి విషయం, ఈ సృష్టిలో అందరూ కూడా ఆనందించవలసినటువంటి విషయం. అంతేగాని కేవలం కొడుకుతో వెళ్ళిపోయిందంటే అది మాత్రం ధర్మం కాదమ్మా. కేవలం ద్వితీయ అపరాగతి, రెండవ వాడు మాత్రం భర్త గారు చూడనప్పుడు అప్పుడే కొడుకు చూడడం. అందుకనే భర్త గారు పోయిన తర్వాత కొడుకు దగ్గర చేరుతుందండి. అప్పుడు కొడుకులు తప్ప భర్త గారు ఉండగా మాత్రం భర్త గారిని విడిచిపెట్టేసి కొడుకులతో చేరుతుందా? చేరదు కదా. అందుకనే ఒకనికి బాబు విల్నామా రాశారటండి, ఎవరిని పాదు పెట్టి పాకు పెట్టవద్దు, అప్పిచ్చి అప్పు అడగవద్దు, అమ్మకి అన్నం పెట్టవద్దు, గంగా గోదావరిల మధ్యన తవ్వుకొని బతకండి అని రాశాడు. 4 వాక్యాలు. ఏదో విల్నామా రాస్తానన్నట్ట. తండ్రి గారు బాగా తెలుగులో ఉన్నాడు కదా, విల్నామా అంటే ఏదో వాడికి ఆటిస్తామో వీడికి తీస్తాడేమో వాడికి ఇస్తాడేమో వీళ్ళంతా అనుకుంటున్నారు. పాపం ఆయన బాగా తెలివిగా ఉండగానే ఓ దస్తావేజ్ తయారు చేసి సీల్ చేసేసాడు. దాని మాత్రంగా విల్నామా రిజిస్ట్రేషన్ అయిపోయింది అన్నాడు. ఆ విల్నామా వీడు చచ్చిపోయిన తర్వాత బయటికి తీశారు దాన్ని. బయటికి తీసిన తర్వాత చూస్తే అసలు వీళ్ళ ఆస్తి లేదు, వీళ్ళ మేడలు లేవు, ఇళ్ళు లేవు, ఏమీ లేవు, అసలు వీళ్ళ గొడవే లేదు, వీళ్ళ పేర్లు లేవు. పాదు పెట్టి పాకు పెట్టవద్దు, ఒకటి అప్పిచ్చి అప్పు అడగవద్దు, అమ్మకి అన్నం పెట్టవద్దు, గంగా గోదావరిల మధ్యన తవ్వుకుని బతకండి అని రాశాడు. 4 మాటలు రాశాడు అందులో. ఈ 4 మాటలు సృష్టిలో మనకు వస్తాయి మహాప్రభు. అందుకోసం చెప్పారండి. ఇప్పుడు లేకపోతే కేవలం వాడు విన్నామా నాకెందుకండి పెట్టి కథలు అందుకు కాదు, ధర్మశాస్త్రం కోసమని, అందుకోసం వాళ్ళు జాగ్రత్తగా బ్రతకడం కోసమని కుమారులకి జ్ఞాపకం చేశాడు. ఏమిటది? పాదు పెట్టి పాకు పెట్టవద్దు అంటే ఎప్పుడూ కూడా పాకు తయారు చేసుకున్న తర్వాతనే పాదు పెట్టాలి. అంటే పాదు కింద పాతేశాం, అమాంతంగా ఇంత తీగ వస్తుంది బయటికి, సరే పందిలేద్దాం అనుకుంటుంటాడు. ఈ పాకు అంటే దానికి పందిరి, ఆ పందిరి తయారు చేద్దాం అనుకుంటూనే ఉంటాడు. ఈ లోపల ఇలా అయిపోతుంది, ఇంత పొడుగైపోతుంది. అప్పుడు వచ్చేటప్పుడు దీన్ని లాగి అప్పుడు పందిరి మీదకి ఎక్కిస్తాడు. ఇప్పుడు ఆ లత ఉంది, తీగ ఉన్నది, అలా లాగి కనుక దాన్ని పందిరి ఎక్కిస్తే దానికి యవ్వనం పోతుంది. స్వేచ్ఛగా అది పుట్టింది లగాయతం అలా పెరిగిపోతే ముందుకు అలా వెళ్ళిపోతుంటే దానికే యవ్వనం ఉంటుంది. ఇలా లాగి ఎక్కించిన దానికి యవ్వనం ఉండదు కనుక కాపుకాయ దగ్గర అనుకున్న కాయలు కాయదది. ఆ కారణం చేత పాదు పెట్టి పాకు పెట్టవద్దు. ఎప్పుడో కూడా పాకు పెట్టే పాదు పెట్టడం, పాకు ముందుగా తయారు చేసుకుని అప్పుడు మాత్రమే పాదు పెట్టడం నేర్చుకోరా. అప్పిచ్చి అప్పు అడగవద్దు అంటే అప్పిచ్చి అప్పు అడగకపోతే ఇస్తాడా అని కాదు మహాప్రభు. నేను బలాన వారి దగ్గర రే నీ దగ్గర 10 రూపాయలు ఇవ్వాలి కానీ నీకు బలానప్పుడు తీసుకున్నా కానీ అని అడిగి పట్టుకొచ్చి ఇంటికి ఇస్తాడే వాడికి ఇవ్వాలరా అప్పు. అంతేగాని కేవలం తిరిగి వసూలు చేసేవాడికి ఇస్తావా అప్పు? తిరిగి వసూలు చేస్తే విసిగెత్తి చివరికి కోర్టుకి వెడతావు. వాదికి నష్టం, ప్రతివారికి ముదనష్టం, అనంతరం కోర్టు వారికి అదృష్టం, ప్లేడర్ గారు అదృష్టం, కోర్టు వారికి ఇష్టం చివరికి. ఏమండి అలా తయారైపోతుంది తప్ప అప్పేం రాదు మహాప్రభు. అప్పు వస్తుందా? అప్పు కింద సగం ఖర్చు అయిపోతుంది. అదంతా అయిపోయినా అప్పుడు మాత్రం ఏదో గెలిచానుకుంటాడు, వీడు వరండా దిగి ఏడుస్తాడు, వాడు వరండాలో ఏడుస్తాడు, అంతేనండి. అందుకోసమా అప్పిచ్చేది. అమ్మకి అన్నం పెట్టవద్దు, అమ్మకి అన్నం పెట్టవద్దు అన్నాడు. ఎందుకనో తెలుసా? అమ్మకి మాత్రం అన్నం పెట్టకు. ఎంచేత తల్లి కనుక, కన్న తల్లి కనుక ఆవిడకే తెలుసు నువ్వు ఏం తింటే బాగుంటావో. అందుకని నీ పెళ్ళానికి తెలియదు. నీ పెళ్ళానికి ఆస్తి, డబ్బు, దాని యొక్క జాగ్రత్త, దాని లెక్క అవి మాత్రమే తెలుసు తప్ప నీ అన్నం మాత్రం, నీ కడుపు మాత్రం ఆవిడ తెలియదు. కన్న తల్లికి తెలుసు. అందువల్ల తల్లికి మాత్రం ఎప్పుడూ కూడా మనోవృత్తిగా నీకు బస్తా ఇచ్చాం చాలదు, నీకు 100 ఇచ్చాం, వాటా అయిపోయింది, వాళ్ళతో అయిపోయింది, వెళ్ళిపో అని చెప్పి అమాతంగా బండెక్కించి తోసేస్తుంటాడు. ఏమిటండి ఇది మహాప్రభు? అంచేత అమ్మ ఉన్నంతకాలం, అమ్మ జీవించి ఉన్నంతకాలం అమ్మ చేత్తోనే అన్నం తినడం నేర్చుకో. అమ్మకి మాత్రం అన్నం పెట్టవద్దు. అమ్మకి అన్నం పెట్టొద్దని కాదు మహాప్రభు, అమ్మ మాత్రం ఎప్పుడూ కూడా తల్లిగా అలా ఉండవలసిందే. ఆవిడ 2 నెలల తర్వాత వీడిని కిందా, లేకపోతే వాడి వాటా వీడి వాటా. ఏమిటండి ఇదా? అన్నగారి వాటా, తమ్ముడు వాటా వచ్చేసింది, రేపు అయిపోయింది, 1వ తారీఖు వచ్చేసింది అని తోసేసిన అమాంతంగా.
ఏమిటండి ఇది మహాప్రభు? అలా చేయడం ధర్మశాస్త్రం కాదు. తల్లి ఎంతకాలం ఉన్నా సరే ఆ తల్లిని గౌరవించవలసిందేను. తల్లికి ఏం కావాలంటే అది ఇవ్వవలసిందే. ఆ తల్లి చేత్తో ఇంత అన్నం తినవలసిందే. తింటేనే నీకు క్షేమంగా ఉంటావు. అమ్మకి అరే బాగా ఉంది కానీ ఇంకొక వాక్యం తెలియలేదురా అన్నాడు. అమ్మకి అన్నం పెట్టవద్దు, అప్పిచ్చి అప్పడగవద్దు, గంగా గోదావరిల మధ్యని తవ్వుకుని బతకండి అన్నాడే. ఇది ఏమిటో కొంచెం అయ్యా గంగా గోదావరి అని 2 ఆవులు ఉన్నాయండి మా ఇంట్లో. 2 ఆవులు 2 కట్టుకొయ్యలకి మధ్యలో నేల భోషాణం పెట్టాడు వాడు. ఎక్కడ బతకలేనప్పుడు ఇక మీకు బతుకు తిరుగు లేనప్పుడు గంగా గోదావరిల మధ్యని తవ్వుకుని బతకండి అని రాశాడు. అది తవ్వుకుంటే నేల భోషాణం బయటపడుతుందిరా, రూపాయలు అక్కడ ఉన్నాయిరా. ఇంతవరకు బతుకుతారా? బతకండి. బతకలేనప్పుడు ఇక మన వల్ల కాదనుకున్నప్పుడు మాత్రం ఆ తవ్వుకోండిరా అని రాశాడు రా మహానుభావుడు. మీ నాన్న చాలా తిరుగులవాడరా. అందుకని కేవలం ఉపకారం కోసమని, దానిలో ధర్మశాస్త్రం కోసమని అంత కష్టపడి రాశాడు తప్ప ఇది సామాన్యమైన విషయం కాదురా అని ఓ మహానుభావుడు చెప్పాడని మామూలుగా విషయం అనుకున్నది. ఆ కారణం చేత ఇక్కడ కూడా మహాతల్లి ఆ కౌసల్యమ్మన్నారు, నాయన తప్పక ధర్మం అనేటువంటి భావం చేత ధర్మం కోసమనే కట్టుబడి ఉండాలని నాకు కూడా జ్ఞాపకం చేస్తున్నావు కనుక ఏమైనా సరే తప్పకుండా అలాగే ఉంటాను రా, మరి ఏం చేస్తానన్నారు. అమ్మా చాలా సంతోషం తల్లి అన్నారు. నాయన విశ్వామిత్ర మహర్షి గారు నీకు ఎన్ని వేల అస్త్రములు ఇచ్చాడో, ఎన్ని అస్త్రములు శస్త్రములు కూడా నీకు రక్షణ కోసం కల్పించారో అవన్నీ కూడా నీకు క్షేమాన్ని కలిగించాలరా అన్నారు. అవన్నీ కూడా నీకు క్షేమాన్ని కలిగించవలసిందే. అలాగే ఇతరమైనటువంటి భావనలో ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్తమైన క్రిమి కీటకాదులు అన్నీ కూడా పరమాత్మ యొక్క స్వరూపం కనుక, నీ స్వరూపమే అవి కనుక నిన్ను మాత్రం ఎప్పుడూ కూడా బాధించకుండా ఉండుగాక. తల్లి ఆనగట్టారు, కౌసల్యమ్మ ఆన ఇచ్చారండి. అలాగే సమస్తమైనటువంటి జీవకోటి కూడా నీకు ఏనాడు కూడా ఎట్టి అపకారం కూడా చేయకుండా హాయిగా నిన్ను జాగ్రత్తగా చూస్తూ ఉండాలి. అలాగే పూర్వే పశుపతి పాతు, పూర్వదిక్కున నుంచి ఆ దేవేంద్రుడున్నాడే ఆయన కూడా నిన్ను రక్షిస్తూ ఉంటాడు. యమధర్మరాజు గారు ఈ పక్క కూడా నిన్ను రక్షిస్తూనే ఉంటాడు దక్షిణ దిక్కునే. ఈయన వరుణదేవుడు, కుబేరుడు, వీళ్ళంతా కూడా సమస్తమైనటువంటి దిక్పాదులు దిగ్గజములు అన్నీ కూడా దేవతలు అందరూ కూడా నిన్ను రక్షిస్తూ ఉంటారు రా నాయన. రామా తప్పకుండా నిన్ను రక్షిస్తారురా. ఆనాడు నువ్వు చేసినటువంటిదంతా కూడా. అందుకనే ఆ మహానుభావులు చివరికి యన్మంగళం సహస్రాక్షే సర్వదేవ నమస్కృతే పుత్రనాశే సమభవతు తత్తే భూతు మంగళం యన్మంగళం సువర్ణస్య వినతాకల్పయత్పురా అమృతం ప్రార్థయానస్య తత్తే భూతు మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం అనే మహాతల్లి మంగళాష్టకం యాగులు పెట్టారు అక్కడ. యన్మంగళం సహస్రాక్షే సర్వదేవ నమస్కృతే వృత్రనాశే సంభవతు తత్తే భూతు మంగళం. ఆనాడు వృత్రాసుని యొక్క సంహారం కోసమని దేవేంద్ర బయలుదేరినప్పుడు వాళ్ళ తల్లి ఏ ఆశీర్వదం చేసిందో ఆ ఆశీర్వచనం నిన్ను మాత్రమే రక్షించుగాక. యన్మంగళం సహస్రాక్షే సర్వదేవ నమస్కృతే వృత్రనాశే సంభవతు తత్తే భూతు మంగళం యన్మంగళం సువర్ణస్య వరదాకల్పయత్పురా అమృతం ప్రార్థయానస్య తత్తే భూతు మంగళం. గరుత్మంతుడు అమృతం కోసం బయలుదేరినప్పుడు ఆయన తల్లి ఉన్నదే ఏ మంగళాష్టకం చెప్పి ఏ ఆశీర్వదం చేసి పంపించిందో అదే నీకు శుభం ఇవ్వాలరా నాయన అని ఆ మంగళాన్ని యాగ్ర పెడుతున్నారు మహాతల్లి. యన్మంగళం సువర్ణస్య వినతాకల్పయత్పురా అమృతం ప్రార్థయానస్య తత్తే భూతు మంగళం అన్నారు. అలాగే ఇతరమైనటువంటి ధర్మం కూడా సమస్తమైన దేవతలో కూడా ఏ రకంగా పరమేశ్వరుని ప్రార్థించినప్పుడు ఏ ఏ మంగళాష్టకంతో ఏ మంగళ వాయిద్యముల చేత ఏ మంగళ ఆశీర్వచనములు చేశారో అవన్నీ కూడా నిన్ను రక్షించుగాకరా నాయన అని అలా చెబుతూ గబగబా లోపల మందిరంలోకి వెళ్ళి ఆ మందిరంలో కట్టి అట్టే పెట్టారట పాపం ఈ సంజీవకరణ. ఆ సంజీవకరణ అనేటువంటి పుల్లను దాన్ని జాగ్రత్త పెట్టట్టే పెట్టారట. దాన్ని తీసుకొచ్చి అలా చేతికి కట్టేశారమ్మా. నాయన రామచంద్ర ఇది ఎంతకాలం జాగ్రత్తగా ఉంచుకుంటావు అంతవరకు నీకు మాత్రం ఎట్టి ఇబ్బంది లేదురా. ఏది కూడా నిన్ను ఆశించదు, ఏ రకమైనటువంటి బాధ నీకు కలగదు, ఏ జీవకోటి వల్ల కూడా నీకు బాధ మాత్రం కలగదు, సందేహం లేదురా అని చెప్పేశారు మహాతల్లి. ఆ సమస్తమైనటువంటి వాళ్ళంతా దేవతలంతా కూడా మహానుభావులు ఆనాడు అమృతాన్ని పంచిపెట్టినప్పుడు ఇలాగే వృత్రాసుని యొక్క సంహార సమయంలో ఆ రకరకములైనటువంటి ఆశీర్వచనములు చేశారే వారి తల్లులు. ఆ సమయంలో ఆ ఆశీర్వచనమే నీకందరికీ కూడా చెల్లుతుందిరా నాయన, ఆ ఆశీర్వచనములే నీకు వస్తాయి అని ఆ మహాతల్లి కౌసల్య ఆశీర్వచనం చేశారు పరమాత్మని. ఆ పరమాత్మ యొక్క ఆ వారి యొక్క ఆశీర్వచనం చేత పరమాత్మ చాలా సంతోషించారమ్మా. తప్పకుండా నీ మాట మాత్రం వ్యర్థమవుతుందా తల్లి? నీ నోటి నుంచి వచ్చినటువంటి మాట వ్యర్థమవుతుందా? కాదు, ఏమైనా సరే సత్ఫలితాన్నే ఇస్తుంది, సందేహం లేదమ్మా. నీ ఆశీర్వచన ప్రభావం చేత ఇప్పుడే వచ్చేసినట్టుగా వెంటనే వచ్చేస్తానమ్మా అన్నారు. నాయన నువ్వు ఒక్కడివి కాదురా వెళ్ళడం,
నువ్వు ఒక్కడే పెడుతున్నానంటున్నావా? కాదురా, ఒక్కసారి సీతకు కూడా చెప్పరా అన్నాడు. నీ భార్య అన్నటువంటి సీత ఉంది కదా, అర్ధాంగి, ఆమెకు చెప్పకుండా నీ అంతను ఒక్కడే మాత్రం బయలుదేరి వెళ్ళే అవకాశం లేదు కనుక ఒక్కసారి వెళ్ళి సీతతో కూడా చెప్పరా అన్నారు. సరే, ఈయన మాత్రం పాపం మహానుభావుడు కోపంతో ఉన్నాడు కనుక, ఎవరో లక్ష్మణస్వామి వారు, సరే ఇంతవరకు ఆయన ప్రకటన యావత్ చేశాడు, ఆయన కోరిక చెప్పేశాడు, ఆయనకు ఉన్న అనుమానాలన్నీ కూడా అదో చెప్పేశాడు. సరే, అన్నీ అయిపోయినాయి. ఏదీ కూడా రామచంద్రమూర్తి ముందు నిలబడలా, ధర్మం కోసం ఏదీ కూడా నిలబడలా. అందుకోసం రామచంద్రమూర్తి బయలుదేరగానే ఆయన కూడా మళ్ళీ వెనకాతలే బయలుదేరాడు. సీతామందిరానికి కూడా రామచంద్రమూర్తి వెనకాతలే బయలుదేరాడు. నేను లక్ష్మణస్వామి కూడా బయలుదేరాడు. సరే, ఆ పక్కనే ఉంటుంది కనుక సీతామందిరం, సరాసరి ఆ మందిరానికి వెళ్ళాడు. సీతామాత లోపల ఉన్నారు, రామచంద్రమూర్తి లోపలికి వెళ్ళిపోయినాడు. ఈయన మాత్రం పక్కనే ఉన్నాడు. ఆ పక్కనే ఆ ద్వారం దగ్గర ద్వారధిష్ఠతి లక్ష్మణ, ఆ ద్వారం దగ్గరే పాపం నుంచున్నాడు. రామచంద్రమూర్తి మాత్రం లోపలికి వెళ్ళాడు. విషన్న హృదయోభూత్వా, కానీ మనస్సంతా ఇది చలించిపోయినట్లుగా, హృదయం అంతా విషన్నంగా వివాదంగా అలా ఉన్నట్లుగా పరమాత్మ కనిపిస్తున్నారు. ఏమి ధర్మం చెప్పాడండి ఇక్కడ. అదే ఘట్టం ఇవాళ. అలా విచారంతో ఉన్నట్టుగా రామచంద్రమూర్తి కనిపించారు. కనిపించగానే, స్వామి ఏమండి పట్టాభిషేక మహోత్సవం కదా, ఇప్పుడు ఇలా ఉన్నారే స్వామి, ప్రభు అయ్యేటువంటి సమయం కదా, ప్రభు కాలేదా స్వామి, మీరు ఆజ్యం పొందలేదా, ఎంచేత ఇలా ఉన్నారు స్వామి, ఎంచేత మీ మనస్సు ఏదో కలవతగా ఉన్నట్టుగా కనిపిస్తోంది మహాప్రభు, ఎంచేత ఆ మనస్సుకి కలత ఎందుకు వచ్చిందో చెప్పండి స్వామి అన్నారు. ఏదో జరిగిందిలే అన్నాడు. కాదు స్వామి, అర్ధాంగిని కనుక నాకు కూడా మీరు చెప్పవలే. ఇంచేత ఎందుకు చేత మీకు ఈ కలత కలిగింది, ఏ విపత్తు వల్ల మీకు ఆపత్తు కలుగుతోంది, ఏ ఆపత్తు మీకు వచ్చింది? ఈ మధ్యలో చక్కగా ఆనందంగా పుష్పవృష్టిని కురిపిస్తున్నారు, 50 మంది కూడా ప్రభు కావాలని కోరుకుంటున్నప్పుడు ఆనందంగా ఉండవలసింది, నన్ను కూడా రమణ పిలవలసింది. అలా కాకుండా ఇవ్వలేమిటో అలా విచారగ్రస్తులుగా విషాదంగా అలా కూర్చుంటున్నారు ఏడు స్వామి అన్నారంటే, భార్యాభర్తలు ఎలా ఉండవలనో నేర్పాడు వాల్మీకి. అంటే భర్త గారిని చూడగానే ఆయన ఏం చేస్తున్నాడో గ్రహించింది ఆవిడ, ఈ స్థితిలో ఎలా ఉన్నాడో గ్రహించింది. ఆ గ్రహించేటువంటి తెలివిగల ఆడది కనుక భార్య అయితే వీడు అలా బాగుపడతాడు రా అని చెప్పినాడు మహానుభావుడు వాల్మీకి. ఏమంటే తెలుసండి, మనిషిని చూసేటప్పటికల్లా వీడికి ఏం జరిగింది, వీడికి ఏం ఇబ్బంది కలిగింది అనేటువంటి భావన వెంటనే గ్రహించినటువంటి భార్య ఉంటేనే, అంతేగానే వాడు వచ్చాడో తిన్నాడో పడుకుంటున్నాడో ఏం చేస్తున్నాడో ఆవిడికి అక్కర్లేదు, ఆవిడ ఇంటో పని చేసుకుంటుంది, ఈయన వాగిట్టు ఉంటాడు. ఎందుకండి మహాప్రభు, ఎలాగండి ధర్మశాస్త్రం మరి ఎలా సంతోషించేవాళ్ళని మనం చెప్పానే మొదటి రోజున, భార్యతోనే సంతోషించిన వాళ్ళు ఎందరో అని ప్రశ్న వేసుకుంటే ఎవడి ప్రశ్న వాడికి సమాధానం చెప్పేస్తుంది. పైకి చెప్పక్కర్లా మనం ఎంతమంది సంతోషిస్తున్నాం, కొంతమంది విధి లేక కాపురం చేస్తున్నారు. కొందరు పెళ్లి చేసినాక మనం విడిచిపెట్టేస్తామా, తప్పదు కదా, నలుగురు అప్రతిష్ట అయిపోతుంది అనేది కొంత నోరు మూసుకుని కాపురం చేస్తున్నాడు వీడు. అంతేగాని ఎవడు మానసికంగా ఆనందంగా చేయడం లేదండి. మానసికంగా ఆనందం చేసేవారు ఎక్కడో ఒక్కరే ఉంటారు. అది మాత్రం ఎప్పుడో కూడా శృంగార శాస్త్రంలో చెప్పాడు మహాప్రభు. శృంగార శాస్త్రం ఉంది దీనికి, ఆ శాస్త్రంలో చెప్పుకొచ్చాడు ధర్మశాస్త్రం అంతా కూడా. అక్కడ దానికో ప్రత్యేకించి ధర్మశాస్త్రం చెప్పాడు. అలా చూసేటప్పటికల్లా ఆనందంగా ఉండేటువంటి భార్య. ఆనందం అంటే కేవలం ఏదో వీడికి పేకాడుతుంటే పేకలం తేవడం అది కాదు మహాప్రభు ఆనందం. వీడు తాగే ఊడొస్తే మాత్రంగా సీసాలను తేవడం ఇదే, ఏమన్నా అదే, అందుకోసం కాదండి. కేవలం మానసిక భావనను గ్రహించి ఆ భావన ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని గ్రహిస్తుంది. ఆ భర్త గారు ఎక్కడ ఏ క్షణంలో ఎలా ఉన్నప్పటికీ కూడా గ్రహించగలదు ఆవిడ. అలా గ్రహించే కనుక భార్య ఉందంటే వాడికి ఆనందం కలుగుతుందండి, వాడికి అది ఆనందం. అంతేగాని కేవలం ఇతరమైనటువంటి విషయాలు దేహ సంబంధమైన కారణాలు ఇవి కావండి, వేడికేమిటి ఇవి కాకపోతే ఇంకో దొరుకుతాయి, ఏమైంది అంత మాత్రం చేత ఆనందం అవుతుందా? అందుకనే ఆనందం అనే పదములకు అర్థం చెప్తారు మహాప్రభు విమర్శన పెద్దలు. ఆ సానందం బ్రహ్మేతు యజానాతు అని మహానుభావుడు వేదంలో మనకు జ్ఞాపకం చేశారు. ఆనందం పరబ్రహ్మస్వరూపం అన్నారు. కాదులేవయా అన్నాడు. ఆనందం పరబ్రహ్మస్వరూపమా, పరబ్రహ్మ దగ్గరికి వెళ్ళేవాడు ఎవడు, ఆ పరబ్రహ్మ ఎవడో ఎక్కడున్నాడో ఏములున్నాడో ఎప్పుడైనా నిలబడ్డా, ఎవరికైనా చెప్పాడా, బే అది కాదురా అన్నారు. అలా దానికి వేదంలో మహానుభావులు అనేక విషయములు ఇప్పుడు మనకు వద్దులేండి కదా దాని గురించి. ఆ కారణం చేత అటువంటి ఆనందం కోసమని ఆ మహాతల్లి ఆ మాట అడగగానే రామచంద్రమూర్తి అన్నాడు, ఏదో కొంచెం కారణం ఏదో జరిగిందిలే అన్నాడు ఆయన. స్వామి చెప్పండి, ఇందులో జరిగినటువంటి విషయం ఏమిటో చెప్పచ్చు కదా తమరు అన్నారు. ఏం లేదులే, ప్రభు అయినటువంటి దశమహారాజు గారు భరతుడికి పట్టాభిషేకాన్ని అప్పగించారు, రాజ్యం అంతా కూడా అన్నారు. చాలా సంతోషం అంది ఆవిడ. ఏమిటి సంతోషం ఉంటాయేటన్నాడు. చాలా సంతోషం అన్నారు. భరతుడికి పట్టాభిషేకం చేయమని ఆజ్ఞ ఇచ్చేశారు, రాజ్యం అంతా కూడా భరతుడికి అప్పగించారు.
నవపంచజ వర్షాణి దండకారణ్యవాసనం, సప్తజ వర్షాణి దండకారణ్యవాసనం. ఈ భార్యతో సప్తజ వర్షాణి దండకారణ్యవాసనం. అక్కడ వేరు, ఇక్కడ చెప్పిన మాట వేరు, అలా ఆచరించింది వేరు, అలా ఎక్కడికక్కడే ధర్మశాస్త్రం. సప్తజ వర్షాణి దండకారణ్యవాసనం. ఇక్కడ సప్తజ అని చెప్పినప్పుడు నిన్నే చెప్పాను కదా, కేవలం సూర్యభగవాను యొక్క గమనాన్ని ఆధారంగా చేసుకుని నేను కూడా అలా ఉండమని జ్ఞాపకించేశాడు. అలా చెప్పింది మా అమ్మ కైకమ్మ. ఆ కారణం చేత అందుకోసమని అలా చెప్పారు మహాతల్లి కైకమ్మ. ఇక్కడ కూడా ఈయన భార్యకి సప్తజ వర్షాణి దండకారణ్యవాసనం అన్నాడు. ఇలా నన్ను దండకారణ్యంలో ఉండమన్నారు నాన్నగారు. నాన్నగారి యొక్క ఆజ్ఞ మాత్రం కేవలం భరతుడికే పట్టాభిషేకం చేయాలి అనేటువంటి కోరికను చెప్పారు కనుక ఇక జరిగిపోతూ ఉన్నది. అంతకని దానికి సందేహం ఏం లేదు. దానికి ఏ విధమైనటువంటి అడ్డు కూడా లేదు. అడ్డగించేవారు ఎవరూ లేరు, అందరూ సమ్మతించారు. సమ్మతించకపోయినా జరిగేది భరతుని యొక్క పట్టాభిషేకమే. భరతుని యొక్క పట్టాభిషేకమే, రాజ్యమంతా భరతుడిదే అన్నారు. చాలా సంతోషం స్వామి అంది ఆవిడ. ఏమిటి, నాకు పట్టాభిషేకం ఆగిపోయిందంటే నీకు సంతోషం అన్నాడు నేను. నాకు పట్టాభిషేకం ఆగిపోయిందంటే నువ్వు సంతోషం ఉంటావిడన్నాడు. కాదు స్వామి, భర్త గారు సేవ చేసుకునేటువంటి యోగం ఇప్పుడు బాగా కలిగిందని, అది సంతోషం. ఇక్కడ ఉంటే ఏదో అప్పుడప్పుడు మీరు ప్రభువే కనుకైతే, ఎప్పుడో మీకు ఖాళీ ఉన్నప్పుడు, మీరు దొరికినప్పుడు అప్పుడు మాత్రమే మీ సేవ. యత్మానం ఎప్పుడూ కూడానే ఉంటాం కనుక, దండకారణ్యంలో ఎక్కడో ఉండడం కనుక హాయిగా మీ సేవ సకల సర్వావస్థయంలో కూడా చేసుకునేటువంటి యోగం నాకు మాత్రమే కలిగింది మహాప్రభు అన్నారు. అందుకనే ఒక స్త్రీ అడిగారట, పుంస్త్వం లేని పురుషుడు నాకు భర్త కావాలని కోరుకుందిరండి. అసలు పుంస్త్వమే లేని భర్త ఎవరుంటారో వారు నాకు కావాలని కోరుకుంటుందట. ఒక మహారాణి వాడినట్టే, ఏడమ్మా అలా కోరుకుంటావేంటి, ఎవడన్నా మొగాడిగా ఉన్నవాడిని కోరుకుంటారు తప్ప ఏదో మొగాడు కానివాడిని కోరుకుంటున్నావేడన్నారు. కాదండి, ఓ చిన్న ధర్మం. ఎందుకో తెలుసా, నా భర్త గారు అలా ఉంటున్నాడేమో, ఇలా ఉంటున్నాడేమో, దుఃఖమాల ఆలోచన లేకుండా ఉంటుందండి. అటువంటి మూడైతే హాయిగా సేవ చేసుకుంటుంది. చూసారా ధర్మశాస్త్రం ఎలా చెప్పిందో. మరి ఎవరిని అలా ఉండి వాడి మీద ఏదో అనుమానాలు, ఆ భర్త గారిని వీడి తీయగా అనుమానాలు వస్తున్నాయి. ఇటువంటి దుఃఖమాల అనుమానాలు ఏమీ రాకుండా హాయిగా వారిని సేవించుకునే అవకాశం కలుగుతుందన్నారు. ఆ కారణం చేత అటువంటి సేవ చేసుకునేటువంటి అవకాశం దండకారణ్యానికి పెడుతున్నాం కనుక ఇప్పుడు మీతో వస్తే నాకు కలుగుతోంది మహాప్రభు అన్నారు. నువ్వు రావడం లేదు, నిన్ను రమణమన్నాను నేను అన్నాడు ఈయన. అయ్యో స్వామి, నేను కూడా ఎప్పుడూ కూడా మీ వెనకాతలే ఉంటానన్నారు. ఎప్పుడూ మీతో ఉండాలి. అందుకనే ఛాయేవానుగత సదా అన్నాడు జనక మహర్షి గారు. ఛాయేవానుగత, నీడవల నిన్నే అనుసరించి ఉంటుంది అని చెప్పి కదా కన్యాదానం చేశారు మహాప్రభు. అలా కన్యాదానం చేసినప్పుడు మరి మీరు పెడితే నీడ మీతోనే పడుతుంది. అంతేగాని మీరు మాత్రం దండకారణ్యానికి పెడతారా? నీడ మాత్రం అయోధ్యలో ఉంటుందా? ఏమీ ఉండదు స్వామి, ఎప్పుడో కూడా అలా మిమ్మల్ని అనుసరించి ఉండవలసిందే అన్నారు. చాలా విరుద్ధమైనటువంటి మాట మాట్లాడుతున్నావు నువ్వు. ఎప్పుడు కూడా ధర్మశాస్త్రి ఇచ్చా నువ్వు మాత్రం ఇక్కడే ఉండవలే. ఎందుకని, పాపం భరతుడు వచ్చి రాజ్యం చేస్తాడా? భరతుడికి రాజ్యం ఏమిటో తెలుసా? భరతుడికి ఈ ఊళ్ళో అసలు ఎవరెవరు ఉన్నారో తెలుసా? ఏమీ తెలియదు. నన్ను ఎలా గౌరవంగా చూస్తున్నావో అలాగే భరతుడిని కూడా గౌరవంగా జాగ్రత్తగా చూస్తూ సరిగ్గా రాజ్యకాంక్ష అలా కాంక్షలో పడిపోయి పరమాత్మ ఏదైనా కొంచెం ఇబ్బందులు పడుతుంటాడేమో కనుక భరతుడికి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తగా నడిపించేటువంటి బాధ్యత నీది. ఏంటో మరి అందరూ పెద్దవాళ్ళు అయిపోయినారు, నువ్వే అన్నాడు ఆయన. చాలా సంతోషం స్వామి, కేవలం భరతుడు రాజ్యం ఎలా చేస్తున్నాడో నేను చూడాలా? చూడడానికి వాళ్ళ అమ్మగారు ఉంది కదా కైకమ్మ, ఆ మహాతల్లి ఆవిడేం చూస్తారు, అంత మాత్రం నేనెందుకని స్వామి అన్నారు. అవే కాదు కదా, కేవలం పెద్దదాని కనుక ఇంతవరకు అనుభవం ఉంది కనుక నాతో పాటు తిరుగుతుంటే ఇతరమైనటువంటి కారణాల్లో ఇతరమైనటువంటి అభిప్రాయములలో అనేక రకములైనటువంటి కోరికలున్నాయి, అనేక రకమైనటువంటి అలవాట్లు ఉన్నాయి కనుక మరి వాటిలో కూడా భరతుడు ఏం చేస్తాడో ఏం చేయలేకపోతాడో అవన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా చూస్తుండే బాధ్యత నీది అన్నాడు ఆయన. మహాప్రభు ఏ బాధ్యతలు నాకు మాత్రం అక్కర్లేదండి అన్నారు. ఏ బాధ్యతలు మాత్రం నాకు లేవు, ఏ బాధ్యతలు కూడా నాకు అక్కర్లేదు, మీ సేవ చేసుకోవడమే నాకు కావాల్సినటువంటి బాధ్యత అన్నారు. సేవకేమో ఎప్పుడు పడితే అప్పుడే చేసుకోవచ్చు, మళ్ళీ తిరిగి వస్తా కదా, ఎంత పద్నాలుగు కాదో తిరిగి వచ్చేస్తాను, తిరిగి వస్తే అప్పుడు చేసుకోవచ్చు కదా సేవ అన్నాడు ఆయన. చిత్తం, మీ అమ్మగారికో ధర్మం నాకో ధర్మం. ఆహా స్వామి, ఏం ధర్మాలండి, మా అమ్మగారికో ధర్మమా? భర్తానామ పరంనార్యా భూషణం భూషణాదవి అవా. మీ అమ్మగారికి ధర్మశాస్త్రం చెప్పారా మహాప్రభు? నాకు మాత్రం ధర్మశాస్త్రం చెప్పడానికి వీల్లేదా? నన్ను మాత్రం వదిలేశారా స్వామి? ఏమిటండి అన్నారు.
అవే అది వేరు. ఆయన ముసలాడైపోయినాడు కాబట్టి ఆవిడ ఉండవలసినటువంటి లక్షణాలు అలా ఉండాలి అని ఆవిడికి జ్ఞాపకం చేశాను. నేను చెబుతున్నాగా నీకు అన్నాడు ఆయన. ఏమండి ఏం చెప్పినా సరే మహాప్రభో, ధర్మశాస్త్రం ధర్మశాస్త్రమే అన్నారు ఆవిడ. నేను భర్తగా చెబుతున్నాను అన్నాడు. అప్పుడు నేను చెప్పిన మాట నువ్వు ఆచరించాలి కదా, చెప్పినట్టు ఆచరించొద్దే, నేను చెప్పినట్టుగా నువ్వు ఆచరించు, అంతవరకే నీ అధికారం. భర్తగా నేను ఆజ్ఞాపించిన తర్వాత ఏమైనా సరే తప్పదేగా. ఆవిడకంటే మా అమ్మ గనక ముసలావిడ గనక, దశమహారాజు గారు పెద్దవాడు, 60,000 సంవత్సరాలు వయస్సు గలవాడు, ఆయన కూర్చుంటే లేవుడే ఆ నానా అవస్థపడుతున్నాడు కనుక ఏదో ఆయన సేవ చేసుకోవాలి, ఆయన జాగ్రత్తగా చూస్తూ ఉండాలి, కొంచెం వైద్య సేవ చేస్తూ ఉండాలి. అలాగని ఏదో ఆవిడకి చెప్పాను. ఆవిడ చెప్పిన మాది నాకు కూడా అదే వర్తిస్తుందా? నాకు కూడా అది వర్తించదు ఏమైనా సరే. ఇంచేత కేవలం నువ్వు మాత్రమే అలా సమస్తమైనటువంటి రాజకీయంలో ప్రవేశం కలదానివి, సమస్తమైన రాజకీయములు కూడా నీకు తెలుసు. ఆ కారణం చేత ఏమైనా సరే నువ్వు మాత్రం ఎప్పుడూ కూడా భరతుడికి అలా ఏమేం కావాలో, వాడికి ఏం లోపం ఉన్నాయో, ఏం తెలుసుకోవాలో వాడికి కూడా మరి చెప్పకపోతే ఎవడూ చెప్పగలిగేవాడు, చెప్పేవాడు లేకపోతే కొత్తగా వచ్చిన వాడు ఈ రాజ్యం ఏం చేస్తాడు? ఎవడు ఏమీ రాజ్యం చేయలేడు. వాడు ఉడికే మనిషి వస్తాడు, పట్టాభిషేకం పొందుతాడు, రాజ్యం ఏం చేస్తాడు వాడు? రాజ్యం చేయడానికి అన్ని వీళ్ళందరినీ కూడా ప్రతికించేయవలే, వీళ్ళందరితో కూడా జాగ్రత్తగా మాట్లాడుతూ ఎలా చూపించాలో జాగ్రత్తగా చూడాలి. అదంతా బాధ్యత నీకు. నన్ను సేవించుకుంటూ ఉండడం కోసమా? ఏదో ఎప్పుడో ఒకసారి 2 సార్లు ఏదో రోజుగా అనుకుంటూ ఉండు సరిపోతుంది, నేను తిరిగి వచ్చేస్తా కదా మళ్ళీ అన్నాడు ఆయన. చాలా సంతోషం, చాలా సంతోషం స్వామి. అక్కడ జ్యోతిషానికి కూడా ప్రాముఖ్యత ఇచ్చాడు మహానుభావుడు వాల్మీకి. అయ్యా స్వామి, నేను మా నాన్నగారింటి దగ్గర ఉన్నప్పుడు ఆ చిన్నతనంలో ఒక ఆయన వచ్చి నా జాతకం అంతా తిరగేసి చెప్పాడమ్మా, అరణ్యవాసం చేస్తావు నువ్వు అన్నాడు ఆయన. అరణ్యవాసం చేస్తావు అంటే నాకేమిటి అరణ్యవాసం అనుకున్నా నేను. చూశారా స్వామి ఎంత దగ్గరగా వచ్చిందో చూశారా, అనుకోకుండా వచ్చింది ఇవాళ భగవంతుని యొక్క అనుగ్రహం. ఆనాడు రాసినటువంటి ధర్మశాస్త్ర ఇచ్చా, ఆనాడు ఉన్నటువంటి జాతక లక్షణం వల్ల ఆ కారణం ఇప్పుడు వచ్చింది చూశారా అన్నాడు. అలాగే చేస్తుంటారు, లేదు ఏదో రాశాడా ఆయన, ఏదో బ్రాహ్మణుడు చెప్పేశాడా నీకు ఆ చేసేటువంటి యోగం ఉందని, అంతమంది వచ్చేస్తుందంటే అదంతా ఇవాళే వచ్చిందంటే వేగాను అని అడిగిన. కాదు స్వామి, ఎవరైనా పెద్దలు గనక మహానుషులు మహానుభావులు అటువంటి వారు ఈ జాతకం చూసి ఈ విషయం జరుగుతుంది అని చెబితే మాత్రం దానికి ఎప్పుడూ కూడా తిరుగులేదు కదా అని ఓ వృత్తాంతాన్ని జ్ఞాపకం చేశారు మహాతల్లి. ఓ రాజుగారి కుమార్తెకి ఓ ప్రభుగారు జాతకం చెబుతున్నాడు. సరే అటువంటి దాన్ని ఇటువంటి దానిలో అందంగా ఉంటుందన్నాడు, ఏదో చెప్పాడు. మొత్తం మిగతా లక్షణాలన్నీ కుదిరాయి. చివరికి వచ్చేప్పటికి ఈవిడ అడుక్కు తింటుందని చెప్పాడు. ఎవరి కూతురు అసలు ఎవరి జాతకమో చూసే చెబుతున్నావా అన్నాడు. ఎవరి జాతకమో అసలు చూసే చెబుతున్నావా, లేకపోతే ఏదో అందరికీ చెప్పినట్టుగా బజార్లో అలా చెప్పేసినట్టుగా చెప్పేస్తున్నావా అన్నాడు ఆయన. ఏదండి దాన్ని చూశాను, పరీక్షించే చెబుతున్నాను అన్నాడు. పరీక్షించి సరిగ్గా జాగ్రత్తగా చూసావా అన్నాడు. చూసిన తర్వాత అప్పుడు చెప్పాడు, నా కూతురు ఇప్పుడు చెప్పాక అన్నాడు. నీ కూతురైనా సరే అడుక్కు తింటుందండి, నా శాస్త్రంలో మాత్రం లోపమేం లేదని అంతే. నా శాస్త్రంలో లోపం లేదు, కావాలంటే మీరు పరీక్షించండి, మీరు పరీక్షించుకోండి అంతే. అంతేగాని మీ కుమార్తె అయినంత మాత్రం చేత అది అడుక్కు తినకూడదు అనేటువంటి మాత్రం ఎక్కడా లేదు. ఈ పిల్ల ఏమైనా సరే అడుక్కునే తింటుంది, లేకపోతే మాత్రం తినదు, సందేహం లేదు. ఈవిడికి ఆ యోగం ఉంది అన్నాడు ఆయన మహానుభావుడు. అలా నిర్ణయించిన తర్వాత సరే ఎలా అడుక్కు తింటుందో అన్నాడు. వెంటనే ప్రభుగారు చక్కని మందిరంలో ఆమెకు తగినటువంటి ఏర్పాటు చేశాడు. ఆ పిల్లకి అన్నీ కూడా మందిరంలోకి పంపించేవాడు. అందరూ స్నానపానాదులన్నీ కూడా భోజనాలు అన్నీ అక్కడికి వెళ్ళేవి. ఆ మందిరంలోంచి బయటికి రాకుండా అలా జాగ్రత్త చేశాడు. కొన్నాళ్ళు ఏమి రాదు, ఏమయ్యా ఇప్పుడు చెప్పు శాస్త్రి గారు అడుక్కు తింటుందన్నావుగా.